హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మునగాకు పొడి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దీనికోసం తెలుసుకుందాం. మునగాకుని ఇంగ్లీష్లో మొరింగా అని అంటారు. మునగాకు పొడిలో చాలా హై ఫైబర్, న్యూట్రిషన్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ మునగాకు అనేది తోటకూర కంటే 3 టైమ్స్ ఐరన్ శక్తి ఎక్కువగా ఉంటుంది. పొడి చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఆకులన్నిటినీ శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఒక కాటన్ క్లాత్లోని ఆరబెట్టుకోవాలి. కాడలు లేతగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఆకులన్నీ తేమ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉంటే మన పొడి చేసుకుంటే అది పాడైపోతుంది. పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 1 స్పూన్, పల్లీలు 2 స్పూన్స్, ఒక 10 వెల్లుల్లిపాయ రెమ్మలు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, చింతపండు, ఎండుమిర్చి, సాల్ట్ తగినంత. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఈ ఆకులనంతా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. బాగా శుభ్రంగా ఎండినాకే దాన్ని వేయించుకోవాలి. అలా స్పూన్తో కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా రావాలన్నమాట. మన పేపర్ నలిపినప్పుడు సౌండ్ ఎలాగొస్తుందో అదే విధంగా సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోతుందని తెలుస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకుని వేయించుకోవాలి. వేయించుకొని సేమ్ బౌల్లోకి తీసేసుకోండి. ఆకుల్ని ఎంత క్రిస్పీగా వేయించుకున్నామో అదే విధంగా కరివేపాకుని కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేయించుకుందాం. జీలకర్ర వేసుకోవాలి. అది బాగా వేగాక ధనియాలు, శనగపప్పు, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మినపప్పు వేసుకోవాలి, పల్లీలు, ఇవన్నీ బాగా వేగాలండి. రెడ్గా వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు, స్పూన్తో మిక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి, మర్చిపోతే మాడిపోతాయి. లాస్ట్లో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లోనే వేసుకోండి. చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. చింతపండులో కొంచెం తేమ ఉంటుంది కదా, అందుకోసం ఒకసారి వేయించేసుకుంటే మంచిది. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేయించుకున్నాం కదా, దాన్ని చల్లార్చుకోవాలి. బాగా చల్లారాక మిక్సీ జార్లోని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ మనం ఆ మసాలా పౌడర్నే వేసుకున్నాం. తర్వాత ఒక 2 రౌండ్స్ వేసాక ఆకులను కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ మనకి స్మూత్గా వచ్చిన వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. పౌడర్ కానీ గరుగ్గా ఉంటే మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. పౌడర్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. పౌడర్ మనం మిక్సీలో నుంచి తీసాక కొంచెం వేడిగా ఉంటుందండి. దాన్ని బాగా చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడి మనం ఇడ్లీలో కానీ అన్నంతో కానీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి.